గర్భవతుల్లో పెదవులు, బుగ్గల లోపల బొబ్బలు వస్తే ఎంత డేంజరో తెలుసా? పెదవుల మీద, నోటిలో, పెదవుల చుట్టూ, గడ్డం వంటి ప్రాంతాలలో సాధారణంగా బొబ్బలు, పొక్కులు వస్తుంటాయి. విటమిన్ లోపాల వల్ల అధిక వేడి కారణంగా ఇవి వస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. కానీ గర్భవతులలో ఇవి ఏర్పడితే మాత్రం కడుపులో పెరిగే బిడ్డకు పెద్ద హాని ఎదురైనట్టే. నోటిలోపల, పెదవుల మీద ఇలా బొబ్బలు, పొక్కులు రావడానికి థ్రష్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ప్రధాన కారణం. ఈ వైరస్ లాలాజలం లేదా జననేంద్రియాలను తాకడం ద్వారా వ్యాపిస్తుంది. ఒక్కసారి ఈ వైరస్ మనిషిని చేరిందంటే ఇక జీవితాంతం శరీరంలో ఉంటుంది. గర్భాధారణం సమయంలో కూడా ఇది ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నార్మల్ డెలివరీ సమయంలో మహిళలకు ఇన్ఫెక్షన్ ఉంటే అది బిడ్డకు చేరుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ వైరస్ పిల్లలకు ప్రమాదాన్ని తలపెడుతుంది. వైద్యుడిని ఎప్పుడూ కలవాలి. ఈ హెచ్ఎస్వి వైరస్ ఉంటే, అది కూడా గర్భం మోస్తున్న సమయంలో ఈ వైరస్ యాక్టివ్గా ఉంటే వెంటనే డాక్టర్ను కలవాలి. లక్షణాల ఆధారంగా డాక్టర్ చికిత్స చేస్తారు. వీటి నివారణకు క్రీమ్స్, యాంటీ వైరల్ క్రీమ్స్, ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇస్తారు. వీటిని వాడటం వల్ల వైరస్ ప్రభావాన్ని స్తంభింపజేయవచ్చు.